ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లేకపోతే ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అసలు ఈ సెషన్లో తెస్తామని బీజేపీ ఎక్కడా చెప్పలా. లేదా మీడియా మాత్రమే స్పెక్యులేట్ చేసి తెస్తున్నారు 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 అదుగో 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 అని చెప్పేసి వాళ్ళు, నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ విషయంలో ఇవి రెండు తేవాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ కన్ఫామ్ అయ్యాక తేవడం బెటర్, కానీ మళ్ళీ తెచ్చి మళ్ళీ చర్చించి మళ్ళీ చివరిలో ఓడిపోయి మళ్ళీ పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెస్తారని చెప్పి లాస్ట్ లో వెనక్కి తగ్గారని రాస్తారేమో వీళ్ళు అని వీళ్ళే రాస్తారు. అంటే వీళ్ళే రాస్తా అయిందంటారు, తర్వాత వీళ్ళే వెనక్కి తగ్గిందని రాస్తారు. వెనక్కి తగ్గారు, వాళ్ళ నోటుతో వాళ్ళు FCRA బిల్ అయితే ప్రవేశపెట్టేశారు ఆల్రెడీ. ఈ రెండింటి ప్రవేశపెట్ల వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పటికీ కూడా 16 దాకా, అంటే ఏది మొన్న వచ్చిన ఆ తృణమూలోళ్ళు NCPI కిందకి మారి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత శివసేన ఉద్ధవ్ థాకరే బ్యాచ్ ఎంపీలు కొంతమంది ఇటు షిఫ్ట్ అయ్యారు కదా షిండే పార్టీలోకి, వాళ్ళందరూ కలిపితే కూడా ఇంకా దాదాపు 30-40 సీట్లు కావాల్సి వస్తుంది. 310 ఏమో వచ్చింది అక్కడ, ఇక్కడ 360 దాకా రావాలి కదా. ఈ సందర్భంలో వీళ్ళు లెక్కేసేస్తుంది ఏంటి, డిఎంకే కూడా మద్దతు ఇచ్చేస్తాను. డిఎంకే ఇంతవరకు కన్ఫర్మ్ చేయట్లా. ఒకవేళ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలంటే ఏదో పితలాటకం పెడతారు. తమిళనాడు రాజకీయం వాళ్ళు, వాళ్ళకి ఒకటి ప్రయోజనం నెరవేరాలంటే వాళ్ళ